పిడుగురాళ్ళ గ్రామంలో గత 13-14 సంవత్సరాల నుంచి నగర సంకీర్తన బృందం పేరుతోటి ప్రతి కార్తీక మాసంలో ఉదయాన్నే 5 గంటలకి మన సాగు నుంచి బయలుదేరి మరలా 6:30 కల్లా తిరిగి వచ్చేటట్టుగా ఏర్పాటు చేసుకొని సుమారు 100-150 మంది భక్తులతోటి ఓం నమః శివాయ నామం చెప్పించుకుంటూ నగర సంకీర్తన ప్రతి రథానికి ఊరికి వెళ్ళి ప్రతి ఒక్కరిని చైతన్యవంతులను చేసుకుంటూ ఈ నెల రోజుల కార్యక్రమం జరుపుకుంటున్నాం కాబట్టి ప్రజలందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు పౌర్ణమి మహాపౌర్ణాన్ని సందర్భించుకొని ప్రతి సంవత్సరం ఏదో ఒక శివాలయ క్షేత్రానికి వెళ్ళి వచ్చే ఆనవాయితీగా గత 13-14 సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది. ఈ సంవత్సరము మేము 2 బస్సులు పెట్టుకొని దాదాపు ఒక 120 మంది భక్త బృందంతో కాశీ అన్నపూర్ణేశ్వర స్వామి వారిని దర్శించుకొని మరలా ఇక్కడి నుంచి చేజర్ల కపోతేశ్వర స్వామి వారిని దర్శించుకొని అక్కడ తీర్థప్రసాదాలు తీసుకొని 4 గంటలకల్లా తిరిగి సురక్షితంగా స్థావరానికి చేరుతాము. ఇప్పుడు పిడుగురాళ్ళ నగర సంకీర్తన బృందం జగతికే మాతాపితులైనటువంటి పార్వతీ పరమేశ్వరుడు స్వయంభూగా వెలిసినటువంటి క్షేత్రం మన నరసింగపాడు క్షేత్రం. మన క్షేత్రంలో కార్తీక మాస ఉత్సవాలను పురస్కరించుకొని కార్తీక పౌర్ణమి సందర్భంగా ఉదయాన్నే 3 గంటలకే దేవాలయం తెరిచి అభిషేక కార్యక్రమాలన్నీ కూడా నిర్వహిస్తున్నాం. భక్తులందరూ కూడా కోనేటిలో పుణ్యస్నానాలు ఆచరించి కార్తీక దామోదరుడు కార్తీక త్రయంబకేశ్వరుడు ప్రీతిగా దీపాలు వెలిగిస్తున్నారు. చుట్టుపక్కల ఉన్నటువంటి రైతువారి అందరూ కూడా స్వామివారికి పొంగళ్ళు సమర్పించి మొక్కులు తీర్చుకుంటూ ఉన్నారు. అలాగే ఈరోజు సాయంత్రం 7 గంటలకి కోడి దీపార్చన మరియు 8 గంటలకి జ్వాలాతోరణ కార్యక్రమాలు కూడా విశేషంగా జరుపబడతాయి. కావున భక్తులందరూ కూడా ఈ యొక్క కోటి దీపోత్సవంలో అలాగే జ్వాలాతోరణ పూజా కార్యక్రమాల్లో పాల్గొని తరించవలసిందిగా ప్రార్థన.